హలో మై డియర్ ఫ్రెండ్స్, మన పొలంలో అంత చిక్కని వానపాములు బాగా అల్లకపోయినాయి అన్నమాట. ఇది దేని ద్వారా సాధ్యమైందంటే మనం రెగ్యులర్గా ద్రవజీవామృతం ఇస్తున్నాము. సో వాటి యొక్క ఫుడ్ అదే కాబట్టి ఆ ద్రవజీవామృతంలో బెల్లము, శనగపిండి, ఆవు పేడ, ఆవు మూత్రం వాడతాం కాబట్టి అవి ఆ సువాసనకి ఎక్కడో లోతుల్లో వెళ్ళిపోయిన వానపాములన్నీ కూడా దీనికి వచ్చేస్తాయి అన్నమాట. ఆ ఫుడ్కి అందులో మిక్స్ చేసాం కదా ఇవన్నీ నేను చెప్పినటువన్నీ, దాని ద్వారా అవి ఆహారం కోసం పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే జస్ట్ ఇలా చేతులతోనే తీస్తేనే ఎర్రలు పైకి తేలుతున్నాయి అన్నమాట. చూడండి చూడండి, ఇక్కడ వీటిని ఎర్రలు అంటారు, మనం వానపాములు అంటాము. ఎన్ని ఉన్నాయి చూడండి, అసలు అర అడుగుకి కూడా చూడండి పైనే ఉన్నాయి, పైనే అర అడుగు కూడా లేదు. ఇది రైతుకి బంధువులు లాంటివి. రైతు దున్నేది వేరు, వీటితో మనం మిత్రత్వంతో ఉంటూ సాగు చేసుకునేది చాలా సహజమైందనమాట. ఇదే రైతుకు కావాల్సింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను దీని ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, రైతులందరూ కూడా ఈ కెమికల్స్ ఏమీ వాడకుండా మీరు ఒక సంవత్సరం రోజుల పాటు ఈ గో ఆధారిత దేశీ ఆవు పేడను కానీ మూత్రం కానీ తీసుకొనేసి 15 రోజులకు ఒకసారి రెగ్యులర్గా జీవామృతం ఇస్తూ ఉండండి. అందులో పాత బెల్లము, శనగల పిండి, పెసర్ల పిండి, మీకు ఏవి అందుబాటులో ద్విదళాలతో ఉండేటివి మీరు అందించినట్లయితే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అవే మనకి బంధువులు లాంటివి. ఇదే స్పిరిచువాలిటీ అంటే, ఇంకేమీ లేదు. ప్రతి జీవితో సహజంగా జీవించడమే ఆధ్యాత్మికత. ఒకసారి తెలుసుకోండి. అది మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.